అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తక్కువ అన్నది సాధారణంగా ఉండే అభిప్రాయం. కానీ ఆ క్రమశిక్షణ రాహిత్యం రాను రాను శృతిమించుతోందా? మేమేం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందని నాయకులు ఫీల్ అయిపోతున్నారా? స్వేచ్ఛ ఎక్కువైపోయి స్వేచ్ఛనర కోరుకుంటున్నారా? అధికారంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి కొందరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆ క్రమశిక్షణ గురించిన చర్చ ఎందుకు జరుగుతోంది పార్టీలో? అసలు తాజాగా ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే. కాస్తంటే కాస్త కాదు, బాగా ఎక్కువ. ఎవరు ఏదైనా మాట్లాడతారు. ఏ స్థాయిలో వారికైనా కౌంటర్స్ వేస్తారు. దాన్నే స్వేచ్ఛగా చెప్పుకుంటారు వాళ్ళు. స్వేచ్ఛ కాదు, స్వేచ్ఛన్నరా అని బయట వాళ్ళు వ్యంగ్యంగా కామెంట్ చేస్తుంటారు కూడా. చాలా మంది అది బలహీనత అనుకుంటారు గాని అదే మా బలం అంటూ పార్టీ సీనియర్స్ వ్యాఖ్యానించిన సందర్భాలు సైతం ఉన్నాయి. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉంటుందని అంటే అంతర్గత విషయాలను సైతం బయటకి చర్చించేంత. దానివల్ల లాభమా నష్టమా అన్న దాంతో ఆ మాట్లాడే వాళ్ళకి పనిలేదు. వాళ్ళు మాట్లాడాలనుకున్నారు, మాట్లాడేశారంతే అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. పోట్లాటలు, పరస్పర నిందల్లాంటివి కూడా జోరుగానే ఉంటాయి. అది ఎంతలా అంటే ఏదైనా సంస్థలో ఉద్యోగుల మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్ధలు ఉండి పరస్పరం తిట్టుకుంటుంటే కాంగ్రెస్ కల్చర్ అని చమత్కరించుకునేంత. పార్టీలో ఉన్న ఈ స్వేచ్ఛన్నర వల్ల ఒక్కోసారి మేలు జరిగినా ఎక్కువసార్లు మాత్రం నష్టమే జరుగుతోందని వాళ్లే అంగీకరిస్తారు కూడా. ఈ వ్యవహార శైలి పాత రోజుల్లో అంటే సరిపోయింది, కానీ ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్లో అది అంతగా వర్కౌట్ అవ్వదంటారు పొలిటికల్ పరిశీలకులు. సొంత పార్టీకే గుదిబండలా మారుతోందన్న అభిప్రాయం పెరుగుతోందట కాంగ్రెస్ సర్కిల్స్లో. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా క్రమశిక్షణ విషయంలో ఖచ్చితంగా ఉండాల్సిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎవరి మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకపోవడంతో ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుందని కొందరు భావిస్తున్నట్లు సమాచారం. కానీ నాయకుల ఇష్టారాజ్యంగా చేస్తున్న కామెంట్స్ సమస్యలు కొని తెస్తున్నట్లు మాట్లాడుకుంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఆ వైఖరి ఇటు ప్రభుత్వాన్ని సైతం ఇరకాటంలోకి నెడుతోందని అంటున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంటే ఆ పార్టీలకు మద్దతిచ్చేలా కొందరు నేతల ప్రకటనలు ఉండడం కేడర్ని గందరగోళంలోకి నెడుతోందట. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయని అంటున్నారు. ప్రజాపాలనలో పథకాల పంపిణీ సందర్భంగా కేసీఆర్ బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని కామెంట్ చేశారాయన. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు అందిన వాళ్లు సైలెంట్గా ఉన్నారని, రాని ఒకరిద్దరు గొడవ చేస్తున్నారంటూ ముక్తాయింపునిచ్చారు. కానీ ప్రతిపక్షం మాత్రం తమకు అనుకూలమైన ఆయన ముందు చేసిన కామెంట్స్నే హైలైట్ చేయడంతో మ్యాటర్ జనంలోకి తేడాగా వెళ్ళిందట. అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యలు కూడా అటు ఇటుగా ఇరుకును పెట్టేలా అనిపించాయట. వీటితో పాటు పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా పథకాలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళని వెంటనే కట్టడి చేయాలని, దారిలోకి రాకుంటే ఆ పనిని క్రమశిక్షణ కమిటీకి అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది కాంగ్రెస్లో. లేదంటే గట్టి దెబ్బే పడుతుందని మాట్లాడుకుంటున్నారు పార్టీ లీడర్స్. ప్రస్తుతం పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో క్రమశిక్షణ కమిటీ పనితీరుపై కూడా చర్చ జరుగుతోంది. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ముందు విచ్చలవిడిగా మాట్లాడే నాయకుల నోళ్లకు తాళం వేయకుంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు పార్టీలోని ఓ వర్గం నాయకులు. పెద్దలు ఏం చేస్తారో చూడాలి మరి.